వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నెహ్రూ గారి ఫ్యామిలీ దగ్గర నుంచి వస్తుందండి. 38 ఇయర్స్ నుంచి ఆ న్యూమరాలజీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ నేషనల్ వైడ్గా కూడా సెన్సేషన్ అనమాట. అండ్ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే న్యూమరాలజీ అనేది పర్టికులర్గా ఏదైనా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటప్పుడు ఈవెన్ ఫారెన్ నుంచి కూడా వాళ్ళకే కాల్స్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఎందుకు అని అంటే ఆ సబ్జెక్ట్లో అంత ప్రావీణ్యం సంపాదించినటువంటి ఏకైక కుటుంబం ఏదైనా ఉంది అని అంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కుటుంబం. అది 38 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యామిలీ. ఏ పేరులో ఏ చిన్న తేడా వచ్చిందని చెప్పినా సరే ఖచ్చితంగా మార్పులు ఇదిగో ఈ ఉన్నాయి, ఇవి నెగిటివ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్, అండ్ ఇక్కడ చేంజెస్ జరగాలి అని చెప్పేసి క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎవరున్నా సరే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఆ పవర్ ఎంత ఉంది, ఎంతవరకు వెళ్ళగలుగుతుంది అనేది మాత్రం దాని త్రూ తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు సంప్రదించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి, 3-12-30 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళకి మ్యారేజ్ కాంబినేషన్స్ ఏవైతే పర్ఫెక్ట్ ఉంటాయంటారు అసలు అని యాక్చువల్ చెప్పాలంటే చాలా లక్కీ అమ్మాయిలు బోర్న్ ఆన్ 3-12-21-30 ఈ తేదీలో అమ్మాయిలు పుట్టడము ఫస్ట్ తండ్రికి అదృష్టం, పెళ్ళైనాక భర్తకు అదృష్టం. సో ఈ డేట్లో అమ్మాయిలు దొరికితే పెళ్లి చేసుకోవడానికి మిస్ చేసుకోకండి. వీళ్ళు ఇచ్చే సలహాలు కోట్లు వచ్చేలా చేస్తాయి. ఎందుకంటే వీళ్ళు గురువులు, బృహస్పతి దేవతల గురువు, జూపిటర్ దీవెనలు ఉన్నవాళ్ళు, విపరీతమైన తెలివి, వీళ్ళు నాలెడ్జ్ ఎక్కువ, స్పిరిచువాలిటీ ఎక్కువ, ఎవరిని మోసం చేయరు, ఏది ఉందో అది మాట్లాడతారు. సో చాలామందికి గురుబలం లేక ఇది లేదు అది లేదు అంటారు. గురుబలం ఉన్న అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామంటే ఇంకా అన్ని బలాలు కుడతాయి. సో ఈ 3వ సిరీస్ వాళ్ళకి ఒకే ఒక నంబర్ యాంటీ. 3 అంటే దేవతల గురువు, వీళ్ళకి శత్రువు వచ్చి రాక్షసుల గురువు శుక్రాచార్యులు, శుక్రుడు. సో ఈ 3లో పుట్టిన అమ్మాయిని 6లో పుట్టిన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయకుండా ఉంటే ఎంత మంచి అమ్మాయి అయినా సరే ఈ 6తో అడ్జస్ట్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ శుక్రుడు, ఈ బృహస్పతి బలం ఎలా ఉంటుందంటే వ్యతిరేక బలం, ఒక్కరిని ఒక్కరు పాడు చేసుకునేలాగా, హింసించుకునేలాగా, చంపుకునేలాగా ఈ 3-6 ఎఫెక్ట్ ఉంటుంది. సో 3లో పుట్టిన బిడ్డని 6లో పుట్టిన వాడికి ఇచ్చి పెళ్లి చేయకుండా ఉంటే ఈ 3 ఇంకా అన్ని నంబర్లకి, మిగతా 8 నంబర్లకి మ్యాచ్. 3లో పుట్టిన అమ్మాయి 3లో పుట్టిన అబ్బాయిని చేసుకోవచ్చు, 1లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. 1-3 అద్భుతం. ఎన్టీ రామారావు గారు 1/3 కాంబినేషన్. ఈ 1-3 పక్కపక్కన ఉన్నాయంటే ఏ రంగంలో వెళ్ళినా, జాబ్ పరంగా, సినిమాల పరంగా, పాలిటిక్స్ పరంగా చరిత్ర అనమాట. సో ఈ 3లో పుట్టిన అమ్మాయిని 1లో పుట్టిన అబ్బాయి చేసుకుంటే చరిత్ర అయిపోతుంది. ఎందుకంటే 1 అనేవాడు కేరింగ్, ఈ 3 అనేవాడు అడ్వైజింగ్, పైగా గెలుపోవటం మళ్ళీ సమానంగా స్వీకరిస్తే 3. గెలుపొస్తే ఎగరు, డ్యాన్స్లు వేయరు, ఓడమోసి ఏడుగురు, స్టడీగా ఉంటారు. అండ్ దేర్ అడ్వైజెస్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ క్రోర్స్. అంత మంచి దారిలో పోయేవాడు సలహా అడిగినా ఏం చెప్తే వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. సో ఈ 3లో పుట్టిన వాళ్ళు 1, 2, 3, 4, 5, 7, 8, 9 ఇంతమందితో మ్యాచ్ అవుతారు, ఒక 6తో మ్యాచ్ కారు. సో దయచేసి మన ఈ 3లో పుట్టిన బిడ్డని 6న కానీ 15 కానీ 24లో పుట్టిన నుంచి మ్యారేజ్ చేయకండి. ఈ అమ్మాయికి ఒక అమితిస్ట్ వేయండి. ఎక్కువ బ్లూ, పింక్, పర్పుల్ కలర్స్ వాడాలి. గ్రీన్ బట్టలు వేసుకోకూడదు పాప. గ్రీన్ వేసుకుంటే కొంచెం కోపం పెరుగుతుంది. ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్కి డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. బట్ మీకు మీ పేరులో బలం ఎంత, సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో బలం ఎంత చెప్పరు. సో నేను గత 7 సంవత్సరాలుగా సుమన్ టీవీ ద్వారా పేర్ల బలం చెప్తున్నాను. ఎందుకంటే బాగున్న వాళ్ళు మీరు లక్కీ, బాగలేని వాళ్ళని ఐ మోటివేటింగ్ ఫార్ స్పెల్లింగ్ కరెక్షన్. సర్టిఫికెట్లో మార్పులు చేయను. మీ పేరులో ఒక అక్షరం మార్చి మెండూరు పెట్టుకోవడం, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఇవి ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో నా నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 99
996197 సెకండ్ నంబర్ 9966000317 9966000317. స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు. ఒక నంబర్ చేసిన వాట్సాప్ ఇంకో నంబర్ చేయకండి. అందరూ మీ జాతకాలు చూడొద్దు. అండ్ 24 అవర్స్ రిప్లై వస్తుంది. పేరులో రాంగ్ ఉంటే ఏ నంబర్ రాంగ్, దానివల్ల మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు పడతారు. సో చాలామంది ఇప్పుడు 13 నంబర్ ఉంది కొన్నా, నా లైఫ్ బాగుంటుంది. 13 ఇస్ సడన్ బ్యాడ్ నంబర్. ఆ ముందు నిమిషం వరకు బాగుంటారు, సడన్గా యాక్సిడెంట్ ఆర్ సివియర్ డెత్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్. మన రేణు అగర్వాల్ ఒక అమ్మాయి 50 years 13th ఫ్లోర్లో ఇంట్లో పనిచేసే వంటోడు చంపేశాడు. అంతవరకు ఆమె లైఫ్ బాగుంది. 13 ఉంది రేణు అగర్వాల్లో. అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇస్ 13. అంతవరకు బాగుంటారు. సో ఈ నంబర్స్ నేను చెప్పేది నగ్న సత్యాలు. బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్, బాగున్న వాళ్ళు మీరు అదృష్టవంతులు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే ఈవెన్ ఫారెన్లో ఉన్నా ఎక్కడున్నా సరే, ఒక్క కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ మాత్రమే 38 yearsగా నేమ్ కరెక్షన్స్ ఎంతోమంది సెలబ్రిటీస్కి ఇచ్చింది. అలాగే చాలామంది చిన్నపిల్లలకు కూడా పేర్లు పెట్టే విషయం జాగ్రత్తలు తీసుకుని మీరు ఇస్తుంటారు. కాబట్టి ఆ పేరు పవర్ని కనుక మీరు వాడుకోవాలనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.